తరఫున ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. దాంట్లో ప్రతి మిగతా అంబేద్కర్ గారి గురించి మనలందరూ మాట్లాడేటప్పుడు ఆ కాలంలో రాబోయే రోజులలో ఇట్లా ఉంటుంది, మన భారతదేశం ఇట్లా ఉంటుంది, రాజ్యాంగం ఇట్లా ఉంటుంది, ఇట్లా ఊహించుకొని ఎవరి ఊహలు కట్టకుండా ఆ రోజు రాజ్యాంగం రాసే ఆ కమిటీలో చైర్మన్గా ఉన్న అంబేద్కర్ గారు మన కమిటీని రాసేసి ఏ వర్గం ఎట్లా ఏ వర్గం ఎట్లా చేయాలి, ఎట్లా చదువుకోవాలి, మన అట్టడుగు వర్గాలకి అందరికీ సరి సమానంగా భారతదేశంలో అందరూ బతకాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రాసి అదే రాజ్యాంగాన్ని ఈ రోజు వరకు మనం చట్టబద్ధత చేసుకొని అమలు చేసుకుంటున్నాం. అంత పెద్దగా ఆ రోజు ఆలోచించి మనకు ఆ రోజు రాజ్యాంగం రాసిన గౌరవ అంబేద్కర్ గారిని మనం ఒకసారి దాంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనం అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే సుప్రీంకోర్టులో చాలా కాలం నుంచి బంధకృష్ణ మామయ్య గారు అందరూ పోరాటం చేసి జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ వచ్చిన కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో అన్ని రిట్లు తీసుకొని అసెంబ్లీలో చర్చ చేసి ఆ చర్చ చేసి చట్టబద్ధత చేసి గవర్నర్ గారిని పంపించి సంతకం పెట్టించి ఈ రోజు ఫస్ట్ జీవో ఇవ్వబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి అభినందనలు పెట్టుకోవాలి. దాంతో పాటు మన మునపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు కూడా కలెక్టరేట్లో మాట్లాడుతున్నాం. మునపర్తికి సంబంధించి మన పెద్దలు కొన్ని సూచనలు చేశారు. ఆ రోజు మనం అనుకున్నాం నవనాల్లో గౌరవ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని పెట్టి మన కలెక్టర్ గారు తీర్మానం చేసి మున్సిపల్ కమిషనర్ గారిని ఆ నవనాన్ని పంపించి పేరు రాసిన క్రమంలో అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడ అంబేద్కర్ స్కూల్ ఉన్నా కమ్యూనిటీ ఉన్నా అమౌంట్ ఉన్నా అన్నింటికి అంబేద్కర్ గారి పేరు రాయాలని మన వరపత్రికలు స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత మీరు స్వాగతించాలి. దాంతో పాటు వరపత్రికి సంబంధించి ప్లాన్ ఇచ్చున్నారు. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ డాక్టర్ జయజీవన్ కళాభవనాలు కావాలి. దాంతో పాటు ఆ వరపత్రిలో విగ్రహాలు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనోజ్ చెప్పిన దాని ప్రకారం అవన్నీ మీరు ఒక కమిటీ వేసి 5 మందితో మనం తర్వాత మాట్లాడుకుని రెగ్యులర్గా మనం చేసాం. అక్కడ అర్థమ్మ గారికి తెలుసు. దాదాపు మన కాన్ఫిడెంట్ వేసి అది కూడా చేయించినాం కాబట్టి ఈరోజు గర్భూర్ మండలంలో 3 విగ్రహాలు అడ్డేస్తున్నారు. వనపర్తి టౌన్ లో కూడా మొత్తం వనపర్తి జిల్లాలో వనపర్తి అంబేద్కర్ సదస్సులో విగ్రహాలు చాలా బాగుండేటట్టు మీరు చేయండి. మీరు ఈ కమిటీ చేయండి. అది కూడా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. గవర్నమెంట్ నుంచి కాకుండా నా సొంతంగా చేపిస్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.